హలో ఫుడ్ లవర్స్, ఈరోజు మనం డెలీషియస్ పాప్దా ఫిష్ కర్రీ బెంగాలీ స్టైల్లో ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్రెష్ పాప్దా ఫిష్ని క్లీన్ చేసుకుని కొంచెం సాల్ట్, కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసి 10 minutes పక్కన పెట్టాలి. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ జార్లోకి 1 tablespoon బ్లాక్ మస్టర్డ్ సీడ్స్, 1 tablespoon వైట్ మస్టర్డ్ సీడ్స్, ఇంకా 6 to 7 క్యాష్యూస్, 2 మిర్చి హాఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అందులోకే కొంచెం వాటర్ వేసుకుని ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. సో ఒక ప్యాన్లోకి కొంచెం మస్టర్డ్ ఆయిల్ తీసుకుని మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని ఫ్రై చేసుకోవాలి. మీకు వద్దు అనుకుంటే ఫిష్ని ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. పాన్కి ఫిష్ స్టిక్ అవ్వకుండా ఉండాలి అంటే ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకుని ఫిష్ని ఫ్రై చేసుకుంటే పాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు అదే పాన్లో 1 tablespoon కలూంజీ, కొంచెం టమాటో ప్యూరీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 2 మిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. 1/2 tablespoon టర్మరిక్, 1/2 tablespoon సాల్ట్, బికాజ్ మ్యారినేషన్లో మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి, అండ్ 2 tablespoons మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి 1 cup వాటర్ వేసుకుని ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ని ఈ కర్రీలో వేసుకుని కొంతసేపు కుక్ చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఫిష్కి మసాలాస్ అన్నీ బాగా పడతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని కొరియాండర్తో గార్నిష్ చేసుకోండి.